నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య పోట్లీస్ తోటి ఒక బోట్ నెక్ బ్లౌజ్‌ని కుట్టి చూపించాను కదా! అది చాలా బాగుంది. ఇంకేదైనా మోడల్స్ చూపించమని అడుగుతున్నారు. ఈరోజు మీకోసమే పోట్లీస్ తోటి బ్యాక్ నెక్ డిజైన్ చేశాను. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. అంటే ఇది ఎక్కువగా గోల్డ్ జరీ వచ్చింది కదా బ్లౌజ్కి. వేరే కలర్ కాంబినేషన్ ఏది యూజ్ చేసినా బాగుండదు అనిపించింది. అందుకని గోల్డ్ని తీసుకుంటున్నాను. ఇది పైపింగ్కి వేసుకోవడానికి మనం గోల్డ్ క్లాత్ వాడతాం కదా, అదే క్లాత్ అనమాట. నేను పైపింగ్ కోసమని అలా కుట్టి రెడీగా ఉంచుకుంటాను. దాన్నే కట్ చేస్తున్నాను, మళ్ళీ విప్పడం ఎందుకని. ఇప్పుడు కావాల్సినంత వెడల్పుని కట్ చేసుకున్నాను. అంటే 2 అంగుళాల వెడల్పు, ఎటు చూసినా 2 అంగుళాలు ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనకు కావాల్సినన్ని పీసులు కట్ చేసుకోవాలండి. ఎన్ని పీసులు మనకు అవసరం పడతాయో అన్ని పీసులు, ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని పీసుల్ని కట్ చేసి పెట్టుకున్నాను. రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కాటను లైనింగ్ క్లాత్లు, లేదంటే పాలిస్టర్ లైనింగ్ క్లాత్లు ఏదైనా వాడుకోవచ్చు ఇలా వేసుకోవడానికి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోల్డ్ పీస్ ఉంది కదా, ఆ పీస్ తీసుకొని ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక దాన్ని చేతిలోకి తీసుకొని ఇలా నలిపితే రౌండ్ బాల్ లాగా వస్తుంది. దాన్ని మనం కట్ చేసుకున్న పీస్లో సెంటర్లో పెట్టి చుట్టూరు క్లాత్ మొత్తాన్ని కూడా కవర్ చేసి ఇలా పట్టుకోవాలి. మ్యాచింగ్ దారమైనా లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఇలా నార్మల్ దారము, ఈ దారంతో చుట్టూరు 2-3 సార్లు ఇలా తిప్పిన తర్వాత పూలు మాల వేసుకుంటాం కదా, అలా 2-3 మెలకలు తిప్పుకొని ఈ బాల్ పై నుండి ముడిలాగా వేసుకోవాలి. సేమ్ పూలు ఎలా అయితే మాల కట్టుకుంటామో అలాగే వేసుకోవాలండి. ఓకేనా? ఇలా 2-3 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను 2 ముళ్ళు వేసాను. ఇంకొకటి కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను. ఇలా వేస్ట్ మెటీరియల్ ఉంది కదా, దాన్ని చేతిలోకి తీసుకొని రబ్ చేసి ఒక చిన్న బాల్ లాగా తయారు చేసి చేత్తోటి దాన్ని క్లాత్ మధ్యలో పెట్టి చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దారంతో 2-3 సార్లు ఈ బాల్ చుట్టూ తిప్పేసి ముడి వేసుకోవాలండి. ముడి వేసేటప్పుడు చేతితోటి 2-3 మెలకలు తిప్పి ఈ బాల్ పైనుంచి తిప్పి దారం లాగితే ముడిపడిపోతుంది. మీకు అందరికీ పూలు కట్టడం తెలిసే ఉంటుంది కదా. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొలతలు ఎలా తీసుకున్నానో చూపిస్తాను. అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఖర్చులతో కలుపుకొని మొత్తం 14.5 అంగుళాలు పొడవు తీసుకున్నాను. లూజు 10 అంగుళాలు, ఖర్చు 1.5 అంగుళాలు అనమాట. ఇది బాడీ కొలతలండి. నడుము దగ్గర కూడా లూజు 10 అంగుళాలు, ఖర్చు 1.5 అంగుళాలు సేమ్ అలాగే తీసుకున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి మొత్తం 5.5 అంగుళాలు తీసుకున్నాను. నెక్ 2.5 అంగుళాలు, మిగిలిన భుజం మీద షోల్డరు 3 అంగుళాలు అనమాట. చంక డౌను 6 అంగుళాలు తీసుకున్నాను. ఆది బ్లౌజ్ కొలతలతోటి చంకని కొలిచినప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చింది. అందుకని ఒక 1/2 ఇంచు పైకని మళ్ళీ కొలుచుకొని ఇలా పైకి ఒక 1/2 ఇంచు పెట్టుకొని కట్ చేసుకున్నాను. నెక్ డౌను 9 అంగుళాలు తీసుకున్నాను. వీపు కప్పు 5.5 అంగుళాలు, షోల్డర్ దగ్గర నెక్ 2.5 అంగుళాలు తీసుకున్నాను. కానీ కింద బ్రాడ్గా కనిపించడం కోసం 3 అంగుళాలకు పెట్టుకొని నెక్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇంకా టక్స్ వెడల్పు 5 అంగుళాలు తీసుకున్నాను. అక్కడి నుంచి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు టక్స్ వెడల్పు తీసుకున్నాను. టక్స్ పొడవు వచ్చేసి 6 అంగుళాలు తీసుకున్నానండి. ఈజీగా మనం టక్స్ని ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టుకొని 5-6 అంగుళాల వరకు టక్స్ పొడవు పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు లైనింగ్ మీద మనం ఈ పోట్లీ బటన్స్ అన్నీ కుట్టాలన్నమాట. లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్కి నెక్ లైన్ చుట్టూరు ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మనం కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. షోల్డర్ లైను ఇవన్నీ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ లెంత్లో పోట్లీ పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇలా లైన్ లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకుంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఇలా జరిగిపోతుంటుంది అనమాట. లైన్ అనేది ఒకటి ఉంటే మనకి అన్నీ ఒకే లైన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చెప్తాను చూడండి. పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా,
బటన్స్ని మనం దారంతోటి ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి వేసుకున్న గ్యాప్ అనేది ఇప్పుడు మనం లైన్ డ్రా చేసాం కదా లైనింగ్ మీద, ఆ లైన్ మీద వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ మనం పోట్లీ బటన్స్కి ముడి వేసుకున్న దారం కరెక్ట్గా ఈ లైన్ మీదకి రావాలి. ముందు వెనకలకి వెళ్ళకుండా కరెక్ట్గా లైన్ మీద పెట్టుకొని కుట్టుకోవాలి. నేనైతే ఒక్కొక్క దానికి 1/2 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ పెట్టి కుడుతున్నానండి. 1/2 ఇంచ్ దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్లో కూడా కుట్టుకోవచ్చు. మరి పల్చగా కావాలనుకుంటే పల్చగా పెట్టుకోవచ్చు, దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, ఇంకా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టం. మనకి పోట్లీ బటన్స్ కోసం రెడీ చేసుకోవడానికి మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉండి మనం ఓపికగా ఎన్ని బటన్స్ అయినా కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అది మన ఓపిక, మన ఇష్టం అనమాట. ప్రజెంట్ అయితే నేను 1/2 ఇంచ్ గ్యాప్లో పోట్లీ బటన్స్ని పెడుతున్నాను. ఒక్కొక్క బటన్ పెట్టేటప్పుడు పాదం అనేది పోట్లీ బటన్ని నెట్టేస్తూ ఉంటుంది. పాదం అంత ఫ్రీగా బటన్ని తీసుకోదు. మనం 2 వేళ్ళతోటి ఇలా పుష్ చేస్తూ నిదానంగా మిషన్ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పోట్లీ బటన్స్ని బయటికి తన్నేస్తుందని చెప్పాను కదా, అప్పుడు మనకి గ్యాప్ ఎక్కువగా వస్తుందన్నమాట. కరెక్ట్గా మనకు కావాల్సిన గ్యాప్లో పోట్లీ బటన్స్ రావాలి అంటే ఇలా 2 వేళ్ళతోటి పోట్లీ బటన్స్ని పుష్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఒక్కొక్క బటన్ పెట్టేశాను. అన్నీ ఒకే లెంత్లో చక్కగా వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి, లేదంటే నెక్ పార్ట్ కట్ అయిపోయింది అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఓన్లీ పోట్లీ బటన్స్ కుట్టిన ఎక్స్ట్రా క్లాత్ను మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ తీసుకున్నానండి ఇక్కడ. మీరైతే స్వాతి నెక్ కానీ లేదంటే పలక నెక్ కానీ ఏదైనా మీ ఇష్టం అన్నమాట. మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే రౌండ్ నెక్ కూడా కుట్టుకోవచ్చు. ఇలా చక్కగా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇప్పుడు పోట్లీ బటన్స్ని ఇలా పెట్టుకొని దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ని వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఆల్రెడీ మనం పోట్లీ బటన్స్ కుట్టిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కుట్టుకి అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్లీ కుట్టు మీద పడేలాగా స్ట్రైట్గా నెక్ లైన్ ఆల్రెడీ మనం కుట్టిన కుట్టు మీద కుట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం వేసుకున్న కుట్టు మీదనే కుట్టుకోవాలి. అటు ఇటు కాకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా ఆల్రెడీ మనం కుట్టుకున్న పోట్లీ బటన్స్ వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదనే కుట్టుకోవాలన్నమాట. ఇలా నెక్ లైన్ కుట్టేటప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి కొంచెం పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి, కొత్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నెక్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజు అర్జెంటుగా కావాలని కుట్టించుకుంటున్నారండి, అందుకనే నేను కూడా ఫాస్ట్గా కుట్టేస్తున్నాను. దీనికి పిన్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా నార్మల్గా క్యాజువల్గానే కుట్టేశాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, చక్కగా పోట్లీ బటన్స్ అంతా కూడా కుట్టేసిన తర్వాత లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ మీద ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. లైనింగ్ టర్న్ చేసుకోవడానికి ముందే నెక్ దగ్గర అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలండి. అలా అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుతుందన్నమాట. చెప్పాను కదా, ఇది అర్జెంట్ బ్లౌజు, నేను హడావుడిగా కుట్టేస్తున్నాను కాబట్టి కొన్ని క్లిప్పింగ్స్ కూడా మిస్ అయిపోయినాయి అనమాట. అది మీకు చూపించలేకపోయాను, అందుకనే చెప్తున్నాను వివరంగా. చూడండి, ఇలా ఓవర్ స్టిచ్ టాప్ స్టిచ్ ఒకటి వేసుకున్న తర్వాత లైనింగ్ని పూర్తిగా ఇలా వెనక్కి తిప్పుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి పోట్లీస్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఎడ్జ్కి అనమాట నెక్ చుట్టూరు ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మళ్ళీ పోట్లీస్ మీదకి రాకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా అటు ఇటు కుట్టు వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. ఒకే లెంత్లో కుట్టు రావాలి, అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టాలండి, అప్పుడే మనకి బ్లౌజ్ కూడా బొటిక్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం రైలు పట్టాలాగా అటు ఇటు క్రాస్గా తిప్పేసి కుట్టేసామంటే చూడటానికి అంత నీట్గా అనిపించదు అనమాట. ఏమన్నా ఎక్స్ట్రా దారాలు ఉన్నా కూడా వాటన్నిటిని కట్ చేసుకొని చక్కగా నీట్గా మనం బ్లౌజ్ని ప్రజెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనకి పోట్లీ బటన్స్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా దీనికి నడుము దగ్గర టక్స్లు, నడుము పట్టి వేసుకొని
ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసుకొని చేతులు జాయింట్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ముందుగా బ్లౌజ్ చుట్టూరు లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి ఇలా అటాచ్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ చుట్టూరు ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి సింగిల్ క్లాత్ లాగా ఉంటుంది. కుట్టేటప్పుడు అంటే వేరే పార్ట్లు ఫ్రంట్ పార్టు చేతులు అవి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా మనం సింగిల్ పీస్ లాగా కుట్టుకోవచ్చు. చాలా మంచి వీడియోలు చేస్తున్నారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని అంటున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి. లైనింగ్ వైపుకి టక్స్ వేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, టక్స్ని ఒక 1/2 ఇంచ్ వెడల్పున 6 ఇంచెస్ పొడవు 6 అంగుళాల పొడవుతోటి టక్స్ వేసుకోవాలి. టక్స్ పొడవుగా ఉంటే సైడ్ జాయింట్ల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. టక్స్ వెడల్పుగా ఉంటే నడుము దగ్గర బ్లౌజు లెగిసినట్టుగా ఎత్తినట్టుగా లేకుండా ఉంటుంది. ఇవన్నీ టెక్నిక్సేనండి, ఇవన్నీ టిప్సేనండి. ఇవన్నీ పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతాయి అన్నమాట. ఒకవైపు టక్స్ వేసేసాను. ఇదే విధంగా అంటే ఫస్ట్ టక్స్ ఏ విధంగా అయితే పొడవు పెట్టుకున్నామో అదే పొడవు సేమ్ లెంత్లో రెండో టక్స్ కూడా ఉండాలి. అప్పుడే చూడటానికి బాగుంటుంది. లేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తే చూడటానికి బాగోదన్నమాట. చెప్పాను కదా, బొటిక్ స్టైల్లో మనం మంచి ఫినిషింగ్ ఇస్తేనే మనకి మంచిగా అమౌంట్ వస్తాయని. రెండు వైపులా టక్స్ ఒకేలాగా ఉన్నాయి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి కొలిచి చూసుకొని ఆ తర్వాత నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టి వేయడానికి 1.5-2 అంగుళాల వెడల్పున్న క్లాత్, నడుముకి సరిపోను పొడవున్న క్లాత్ని తీసుకోవాలి. మీరు క్రాస్గా జాయింట్ వేసుకున్నా పర్వాలేదు, స్ట్రైట్ జాయింట్లు వేసుకున్నా పర్వాలేదు. ఇలా ఒక 1/2 ఇంచు ఇలా పట్టీని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నడుముకి జాయింట్ వేసుకోవాలన్నమాట. జాయింట్ వేసేటప్పుడు ఒక పాదం ఖర్చు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ చిన్న కుర్చీ పెట్టుకోవాలి. టక్స్లు రెండు ఒకే వైపుకు చూస్తున్నట్లుగా ఉండాలి. ఈ పట్టీని పక్కకని దానిపైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. నడుము పట్టీని లోపలికి మడిచి చేతి పని చేసుకుంటే బాగుంటుంది. బ్లౌజ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ అంతా కూడా పూర్తయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ నెక్ పోట్లీస్తో పెట్టాను. ఫ్రంట్ నెక్ని పైపింగ్ వేశాను. అదే గోల్డ్ క్లాత్ తోటి పైపింగ్ వేసాను అనమాట. లెఫ్ట్ వైపు నార్మల్గా కుట్టేశానండి. అటువైపు ఏం పైపింగ్ వేయలేదు, నార్మల్గా వేసేసాను. పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేశాను. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. మీరు ట్రై చేసిన పిక్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతూ DM చేయండి. నేను మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.